ఆదివారం సంఘములో చేరి ప్రార్థించుటకు, స్తుతించుటకు, గణపరచుటకు వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మనం నేర్చుకుంటున్న అంశము నీవు ఎవరివి. నీవు ఎవరివి. ఈ లోకంలో రెండు ఉంటాయి, రెండు రకాలమైన విషయాలు ఉంటాయి. ఒకటి మంచి, రెండు చెడు. వెలుగు, చీకటి. ఎక్కువ పెట్టదు మాయ. మంచి, చెడు, వెలుగు, చీకటి. దేవుడు, వ్యతిరేక పదాలు. దేవుడు, దయ్యం. మేలు, కీడు. గుడ్. ఇవేమంటారు అంటే వ్యతిరేక పదాలు, ఆపోజిట్ వర్డ్స్. మంచి, దానికి ఆపోజిట్ ఏమి? చెడు. కీడు, మేలు. భార్య, మీకు అందరు బాగా తెలుసు. భార్య, భర్త. మేలు, కీడు. దేవుడు, దేవుడికి ఆపోజిట్ దెయ్యం. చాలా మంచి. గుడ్. మనము ఈ రెండిట్లో ఏది చూడు చెప్తే, మనం ఈ రెండిట్లో ఏది? దేవుడా, దెయ్యమా, కీడా, మేలా, ఏది అనేది మనకు మనమే పరిశీలన చేసుకోవాలి. ఓకేనా? నీవు ఎవరివి? కీడా, మేలా, వెలుగా, చీకట, దేవుడా, దెయ్యమా, ఎవరు మనం? ఏ స్థితిలో ఉన్నాము అనేది జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు మనం చదివిన వాక్య భాగముల నుండి రూతు గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనం చదువుకోవడానికి ముందుగా నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. ఇక్కడ కోడాళ్ళు కలిగిన అత్తలు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ కోడాళ్ళు కలిగిన అత్తలు ఎంతమంది ఉన్నారు? చేయొద్దండి కొంచెం. కోడాళ్ళు ఉండే అత్తలు, కోడాళ్ళు ఉండే అత్తలు ఎంతమంది ఉన్నారు? తక్కువ ఉన్నారు. మెజార్టీ తక్కువ. కోడాళ్ళు ఉండే అత్తలు 1, 2, 3. అత్తలు ఉన్న కోడాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంటే ఒకవేళ చనిపోయినా కూడా చేయొద్దండి. అత్తలు ఉండే కోడాళ్ళు, కోడాళ్ళ మెజార్టీ ఎక్కువ ఉంది కదా. 2 ఉన్నాయి. ఇక్కడ అత్త ఉంది, కోడాలు ఉంది. అత్తలా ఉన్నామా, కోడాలులా ఉన్నామా? ఈరోజు కోడాలే, రేపు అత్త అవుతుంది. అంతకుముందు అత్తనే, అంతకుముందు ఎవరు? కోడాలు అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలా. ఈరోజు నేను కోడాలని అని కోడాలు అత్తని తక్కువ చేయడం, అత్తని అని అత్త కోడాలను తక్కువ చేయడం ఇది సరైనది కాదు. మాట, దేవుని మాటలో రూతు గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనం. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. ఇక్కడ 3 పాయింట్స్ మనం చూస్తున్నాం. ఒకటి అత్త, 2 కోడళ్ళు. అత్త పేరు నయోమి, కోడళ్ళ పేరు రూతు, ఓర్ప. నయోమిని మనం ముద్దుగా మధురము అని కూడా మనం చెప్పుకోవచ్చు. నయోమి అంటే మధురము అని మనం చూస్తున్నాం. ఈ లోకంలో మధురమైనవి ఏవి ఉన్నాయి చెప్పండి? మధురమైనవి ఏవి? ఏమొచ్చు కదా? మధురమైనది తేనె, మధురమైనది. ఇంకా స్వచ్ఛమైన నేతి మిఠాయి కదా, మధురమే అది కూడా. అంతకుముందు కొత్తగా పెళ్ళైనప్పుడు వారిని భర్త అనేవాడంట ముద్దుగా. ఏమని? హనీ 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 అనేతోడంట. అంటే హనీ అంటే ఏమి? తేనె. వారిని కూడా ప్రేమగా ముద్దుగా నువ్వు నా బంగారు, నా నెయ్యి, నా హనీ అని పిలుస్తుంటారు. వారి కూడా భర్తని ముద్దు పేర్లు పెడతారు. ఆ హనీ హనీ అనేది కొన్ని రోజులకు ఏమైందంట, హనీ హనీ అనేది ఆ భర్తని నువ్వు నా శని అన్నాడంట. కొన్ని రోజులకు ఏమన్నాడు? హనీ హనీ అన్నతోడు ఏమన్నాడు? నువ్వే నా శని అని. హనీ హనీగానే ఉండాలా, కానీ ఏం కాకూడదు? శనిగా కాకూడదు. భర్త కూడా అట్లనే ఉండాలా, భార్యకి చేదుగా కాకూడదు. దేవుని మాటలో చూస్తే ఇంకొక సామెత చెప్తారు పెద్దలు. కొత్తది ఒక వింత, పాతది ఒక రోత. అందుకే కొత్త తెచ్చినామనుకో ఒక సామెత అంటారు పెద్దలు. కొత్త ఎత్తు పేడ ఏం చేస్తారంట? ఇంటి ఆదులలో ఎత్తుతారంట. కొత్త ఎత్తు తెచ్చినామనుకో ఏం చేస్తారు? ఆ ఎద్దు మీద ప్రేమతో ఇంటిలో ఆ ఎద్దు పేడ ఎత్తుతారంట.
కోడలు కానుంచి అత్త కానుంచి ఇంట్లో ఉన్న వాళ్ళల్లో కొత్త ఎద్దు పేడ ఇంటి ఆదులలో ఎత్తేస్తారు. అదే ఎద్దు పాత అయిందనుకో, నువ్వు ఎత్తుపో అంటే నువ్వు ఎత్తుపో అంటారు. ఎవరైనా చూడండి, బాగా బండి కొత్తగా తెచ్చినా అనుకో ఏం చేస్తారు, రుద్ది తుడుస్తారు. రోజు దానికి బండి మీద ఏం చేస్తారు, కవర్ కప్పుతారు. అదే బండి నెల 2 నెలలు 3 నెలలు అయిందనుకో కవర్ కప్పుతారా, కవర్ ఒక తాను ఉంటుంది, బండి ఒక తాను ఉంటుంది. కొత్త ప్రేమ. ఈ అత్త కోడలు కూడా అత్తని వెంబడిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క దేశంలో కరువు వచ్చింది. అత్తకు ఉండే భర్త చనిపోయినాడు, కోడళ్ళకు ఉండేటువంటి భర్తలు కూడా చనిపోయినారు. చనిపోయిన తర్వాత ఈ అత్త తన కోడళ్ళను తీసుకొని మరలా బెత్లెహేమునకు ప్రయాణం వెళ్తుంది. వెళుతూ అత్త ఏం చేసింది, ఏడుస్తూ తన 2 కోడళ్ళు ముద్దు పెట్టుకొని ఏం చెప్తుందంటే, అమ్మా మీరు భర్త లేని వారు, ఇక మీరు మీ యొక్క తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళండి అని చెప్పినప్పుడు ఆ 2 కోడల్లో ఒక కోడలు ఏం చేసిందంట చూడండి, అదే మాట, వారు ఎలుగెత్తి ఏడవగా. అత్తను చూసి అత్త అన్న మాటకి 2 కోడళ్ళు ఏం చేసినారు, ఎలుగెత్తి ఏడుస్తున్నారు. అత్త మేము వెళ్ళడం మాకు ఇష్టం లేదు అని ఎలుగెత్తి ఏడవగా తన అత్తను ముద్దు పెట్టుకున్నాను. ఎవరు, ఓర్ప అత్తను ఏం చేసింది, ముద్దు పెట్టుకునింది. మీరు ఎప్పుడైనా మీ అత్తను ముద్దు పెట్టుకున్నారా కోడళ్ళు? కనీసం చెప్పాలని అన్నారా, మా అత్త బంగారు అని ఎప్పుడైనా అన్నానా? మా కోడలు బంగారాన్ని అన్నావా ఎప్పుడైనా? మా కోడలు చాలా మంచిదని. ఎంత పని చేసినా కోడల్ని అత్త మెచ్చుకోదు, ఎంత పని చేసినా అత్తని కోడలు మెచ్చుకోకపోతే జీవితం ముందుకు సాగదు. ఇక్కడ ఆమె ముద్దు పెట్టుకునింది అత్తని. ముద్దుల్లో కూడా రకరకాలు ఉన్నాయి. ఇవి ఏ ముద్దు పెట్టింది, వీడుకోలు ముద్దు. ఏది, పోయేటప్పుడు ముద్దు పెట్టింది. పిల్లలు కూడా బడికి బాగా రెడీ అయినప్పుడు, సిద్ధపడినప్పుడు తల్లిదండ్రులు బడికి తీసుకుపోయేటప్పుడు ఏం చేస్తారు, చిన్న పిల్లల్ని మారాన్ చేస్తే ఏడుస్తే ఏం చేస్తారు, ముద్దు పెట్టుకొని బాగా బడికి పంపిస్తారు. అత్త కూడా విడిచిపెట్టిపోతప్పుడు, అత్తని విడిచి వెళ్ళిపోయేటప్పుడు కోడలు ఏం చేసింది చూడండి, ఓర్ప అత్తను ఏం చేసింది, ముద్దు పెట్టుకున్నాను. రూతు అయితే ఆమెను ఏం చేసింది, హత్తుకునింది. ఇక్కడ ముద్దు పెట్టుకునింది ఓర్ప, హత్తుకునింది రూతు. హక్ చేసుకున్నారా ఎప్పుడైనా మీరు మీ కోడల్ని, మీ అత్తని హక్ చేసినారా? ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు 2 హక్ చేసుకోండి, మీ కోపాలన్నీ కూడా పోతాయి. అత్త ఐ లవ్ యూ అని చెప్పండి, అత్తకి ప్రాబ్లం లేదు. మళ్ళీ వేరే వాళ్ళకి చెప్పారు ఐ లవ్ యూ అని. అత్త కోడలికి, కోడలికి అత్తకి ప్రేమించుకోవడము, ఇష్టపడడము, అత్త మీద కోడలు, కోడల మీద అత్త ఒకరినొకరు ఏం చేసుకోవాలా, ప్రేమ కలిగి ఉండాలి. రూతు హత్తుకునింది, ఓర్ప ఏం చేసింది, ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. బైబిల్లో చూస్తే ఇంకొకరు ముద్దు పెట్టుకున్నారు. ఏ ముద్దు, అప్పగింతల ముద్దు. ఏ ముద్దు అది, యేసు ప్రభుని అప్పగించేటప్పుడు ఇస్కరియోతు యూదా ఒక సిగ్నల్ ఇచ్చినాడు. ఏమని, అయ్యా యూదులందరూ కూడా ఒకేలాగుంటారు, మేము యేసు ప్రభుని ఎట్లా గుర్తుపట్టాలి అని అడిగినప్పుడు ఆయన చెప్పినాడు, నేను వెళ్ళి ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అని ఒక సిగ్నల్ చెప్పి పోయి, బోధ కూడా నీకు శుభము కలుగును గాక అంటాడు. అతని మనసులో ఏముంది, శుభము కలగాలని ఉందా, అప్పగించాలని ఉందా? అప్పగించాలని ఉంది. మనసులో ఒకటి పెట్టుకున్నాడు, పైకి మాత్రము హత్తుకుంటున్నాడు. ఓర్ప కూడా వెళ్ళాలని ఉంది మనసులా, కానీ వెళ్ళలేకుంది. రెండిట్లో నలిగిపోయి ఏమైంది, ముద్దు పెట్టుకొని వెళ్ళిపోతుంది. ఈమె ఎక్కడ, ఈ 2 ఓర్ప అయితేమి రూత్ అయితేమి ఏ వంశీయులు అంటే మోయాబు వంశములో వచ్చిన వారు. వీళ్ళిద్దరు కూడా ఒకే గోత్రం నుంచి వచ్చిన వాళ్ళు. మోయాబీలు ఎటువంటి వారు అంటే దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూస్తే యెషయా 16వ అధ్యాయము 6వ వచనం, మోయాబీల వంశం ఎటువంటిది అని మనం చూస్తే ఆ వంశము ఎటువంటిది చూడండి, చదవండి. మోయాబీలు చాలా మంచోళ్ళు కదా, గర్వము కలిగిన కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు. ఎవరెవరు?
ఓర్పా, రూతు. ఈ ఇద్దరు కూడా గర్వమైన వంశము నుండి వచ్చిన మోయాబీల కుటుంబం నుంచి వచ్చిన స్త్రీలు. ఈ మోయాబీలు బెత్లెహేము కాపురస్తులని పెళ్లి చేసుకున్నారు. ఈ మోయాబీలు ఎటువంటి వారంట? మామూలు గర్వమా? ఇది బహుగర్వము కలిగినటువంటి వాళ్ళు. ఇద్దరు కోడళ్ళు గర్వము కలిగిన కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు. కొంతమందిని కొన్ని గోత్రాలను చూసి అప్పుడే చెప్తారబ్బా ఆ గోత్రము అది చాలా గర్విష్ఠులబ్బా, వాళ్ళని చూస్తే ఇబ్బంది అని చెప్తారు. మోయాబీల గురించి ప్రత్యేకంగా బైబిల్లో రాయబడింది. మోయాబీలు ఎటువంటి వాళ్ళంట? బహు గర్వము గలవారును, గర్వము గలవారని మేము విని ఉన్నాము. వారి గర్వమును గూర్చి, రెండవది గర్వము గలవారు ఒకటి మొదటిది, రెండవది ఏం కలిగిన వాళ్ళు? అహంకారులు. అహంకారులు అంటే లెక్క చేయనటువంటి తనం, ఎవరినైనా కూడా మర్యాద ఇయ్యనటువంటి గుణము కలిగిన వారు. గర్వము గలవారనియు అహంకారమును కూర్చి మేము వింటిమి. అహంకారము గర్వ క్రోధమును గురించి అంటే ఇంకా క్రోధము కలిగిన వారు కూడా ఎవరు? మోయాబీ వంశం. బహు క్రోధము, వదరుబోతులు కూడా ఉంటుంది చూడండి. వారు వదరుతా వ్యర్థం అంటే ఎప్పుడు కూడా పలిమేటువంటి వాళ్ళు అనమాట, వదరుబోతులు. ఇంత కుటుంబం నుంచి వచ్చిన ఈమె మనలా ఎక్కడ పోతుంది? అత్తని హత్తుకోవడం లేదు. అత్త అంటే ఎవరు తెలుసా? అత్త అంటే దిద్దుబాటు, తల్లి అంటే గారాభం చేస్తుంది. తల్లి అత్త ఏం చేస్తుంది? దిద్దుబాటు చేస్తుంది. తల్లి గారాభం చేస్తుంది. పెళ్ళైనా పిల్లలైనా పెళ్లి కానులైనా ఇంటికి వచ్చినారనుకో ఏం చేస్తుంది తల్లి? అత్త ఇంట్లో చేసి అలసిపోయింది పండుకోలేని పని అయినా ఏమనదు. ఎవరైనా లేకపోతే కూడా అత్తల ఇంటి కాడ పని చేసి అలసిపోయింది పండుకోని అంటే తల్లి. బిడ్డలు ఎప్పుడైనా సెలవులోకి వచ్చినారనుకో జాబ్ చేసి అలసిపోయినారులే పండుకోని అంటది. కానీ అత్త అట్లా అన్నదు. నువ్వు ఎన్ని నెలలు చేసినా ఎన్ని వారాలు చేసినా ఏం చేసేది? ఆరైతేనే కూడాలు వేయాలా, లేచి పని చేయాల్సిందే. అత్త ఒప్పుకోదు. అత్త ఏం చేసేది? దిద్దుబాటు చేస్తుంది, అవసరమైతే శిక్ష ఇస్తుంది. 6 గంటలకు లేచిన పిల్ల 8 గంటలకు లేస్తుంది, 8 గంటలకు లేస్తుంది. అత్త ముందు లేస్తుందా, కోడాలు ముందు లేస్తుందా? ఈ కాలం అన్ని సమానమైనవి. అత్త 8కి లేస్తుంది, కోడాలు 9కి లేస్తుంది. అత్త 9కి లేస్తుంది, కోడాలు 10కి లేస్తుంది. ఇది కామన్ అయిపోయింది ఇప్పుడు. కానీ ఇక్కడ చూస్తే ఇంత స్థితిలో అత్త ఏం చేస్తుంది? దిద్దుబాటు చేస్తుంది. కోడాలు తల్లి ఏం చేస్తుంది? గారాభం చేస్తుంది. అయితే ఈ అత్త దిద్దుబాటులో ఉండే వీళ్ళు ఈ యొక్క ఓర్ప మరలా ఎక్కడ పోతుంది? మోయాబు దేశానికి వెళ్ళిపోతుంది. మళ్ళా తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ మోయాబీల వంశం ఎటువంటిది? బహుగర్వము గలవారని, అహంకారులు అని, క్రోధము గలవారని, వదరుబోతు వాళ్ళు అని ఇక్కడ వ్రాయబడింది. మరలా వెనుక స్థితిలోనికి వెళ్ళిపోయింది. వెనకటి జీవితంలోనికి మనం వెళ్ళిపోకూడదు, ముందున్న జీవితంలోనికి మనం పోవాలి. అయితే రూతు ఏం చేస్తుంది చూడండి. రూతు 15వ వచనం చదవమా. ఆమె ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును. అమ్మా, నీ తోటి కోడలు తన స్వజనుల యొద్దకు తన దేవుని దగ్గరకు మరలా ఏమైంది? తిరిగి వెళ్ళిపోయింది. నీవు కూడా వెళ్ళిపో, నాకు మరలా కుమారులు లేరు. ఒకవేళ వాళ్ళని ఇచ్చి పెళ్లి చేయాలంటే కూడా మరలా నేను కని పిల్లలను నీకు ఇచ్చడానికి నాకు శక్తి చాలదు, మీరు వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు ఆ ఓర్ప వెళ్ళిపోయింది. రూతుతో అత్త అంటుంది నయోమి, అమ్మా నువ్వు కూడా వెళ్ళు, నీ తోడి కోడలు నన్ను విడిచి వెళ్ళిపోయింది అని చెప్పినప్పుడు ఆమె అంటుంది. రూతు ఏమంటుంది చూడండి. అందుకు రూతు, నా వెంబడి రావద్దని, నన్ను విడిచిపెట్టు అని నువ్వు నన్ను బతిమాలు. అత్త నిన్ను విడిచిపెట్టి పోమని మాత్రం నువ్వు నన్ను అనొద్దు. అత్త మా ఇంటికి పోయే అత్త ఎక్కడికైనా ఊరికి పోతుంది అనుకో, అమ్మా నేను కొంచెం బయటకు పోయేస్తా అంటే పేరాపో ఒక వారం దినాలు అనుకుంటుంది మనసులో. ఎందుకంటే అత్త ఇంట్లో ఉండకూడదు అని. కోడాలు కూడా
తిప్పలు పెట్టే ఆమె ఉందనుకో, మా పుట్టింటికి పోయేస్తా రేపు వస్తాలంటే వారానికి వచ్చింటే బాగుంటుండే అనుకుంటుంది అత్త కూడా. కానీ ఇక్కడ రూత్ అంటుంది, ఏమంటుందంటే అత్త నన్ను విడిచిపో అని నువ్వు ఏమాత్రం చెప్పొద్దు, నన్ను నువ్వు బ్రతిమాలాడొద్దు, నేను మాత్రం నిన్ను విడిచిపెట్టి పోను. అత్త కోడల్ని, కోడల్ని అత్తకి ఉండే బంధం ఎటువంటి చూడండి. ఆమె అంటుంది, ఇంకా ఏమంటుంది చూడండి, నీవు వెళ్ళు చోటుకే నేను వస్తా, నువ్వు ఎక్కడ పోతావో నేను అక్కడ వస్తా అత్త, నువ్వు నన్ను మాత్రం విడిచిపెట్టి పోవద్దు. నీ జనమే చూడేమంటుంది ఇక్కడ, నువ్వు ఆడ ఉంటే ఆడ ఉంటా, నువ్వు సమాధుల్లో ఉంటే ఆనే ఉంటా. నీ జనమే నా జనము, నీ దేవుడే. నువ్వు ఏ దేవుడైతే ప్రార్థన చేస్తావో, ఏ దేవుని మీదైతే నమ్మకం ఉంచుతావో ఆ దేవునే నేను నమ్మకం ఉంచుతా. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నువ్వు ఎక్కడ చనిపోతావో, ఎక్కడ చచ్చిపోతావో నేను అక్కడ చనిపోతా. అంటే దాని అర్థం ఏమంటే నువ్వు చనిపోయే వరకు నేను నీకు తోడుగా ఉంటా. ప్రమాణాలు కూడా చేపిస్తారా? లేటెస్ట్గా ఈ మధ్యలో పెళ్ళి అయిన వాళ్ళు ఉంటే చెప్పండి, కొంచెం చేయొద్దండి. ఒక సంవత్సరం లోపల పెళ్ళి అయిన వాళ్ళు 2 ఏళ్ళు ఎవరైనా ఉన్నారా? 2 ఏళ్ళ లోపల పెళ్ళి అయిన వాళ్ళు కానీ సంవత్సరం పెళ్ళి ప్రమాణాలు చేస్తాం కదా. ఏమని చేసిన ప్రమాణం గుర్తుందా? పాత వాళ్ళు అయితే మర్చిపోయారు, ఏ ప్రమాణం చేయించింది అని అడుగుతారు. చచ్చిపోయేంత వరకు జ్ఞాపకం ఉండాలి పెళ్లి ప్రమాణాలు. ఏముంటావు అవి? నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నువ్వు ఎక్కడ చనిపోతే నేను అక్కడ చనిపోతా, నిన్ను ఎక్కడ పాతి పెడితే అక్కడ నేను ఉంటా అంటుంది కోడలు. పెళ్లి సమయంలో కూడా చెప్తాము, వ్యాధి అందును బాధ ఎందును, సుఖమందును దుఃఖమందును నిన్ను విడివక నిన్ను ప్రేమించి నీ ఎడల నా ధర్మము జరిగింతునని దేవుని ఎదుటను సంఘం ఎదుటను పెద్దల ఎదుటను ఏం చేస్తున్నాము? ప్రమాణాలు చేస్తున్నాం. ఇక్కడ కూడా ఏమంటుంది, అత్త నన్ను మాత్రం నువ్వు పో అని చెప్పొద్దు, ఒకవేళ నువ్వు బ్రతిమలాడినా నిన్ను నేను విడిచి పోను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నువ్వు ఎక్కడ చనిపోతే నేను అక్కడ చనిపోతా అని చెప్తుంది. ఇంకేమంటుంది చూడండి, అక్కడనే పాతి పెట్టబడేదను, మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడలా యెహోవా నన్ను నాకు ఎంత కీడైనా చేయను గాక. మన ఇద్దరిని ఏ మేలు చేయాలత్త అంటుంది? మరణము వేరు చేయాలా? నేను చనిపోతేనే నేను నీకు దూరం కావాలా, నువ్వు చనిపోతేనే నాకు దూరం కావాలా, ఈ రెండే మనల్ని వేరు చేయాలి అని చెప్తుంది. అదే పాట పాడా కదా సురేష్, నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను. దేవుని ఎట్లయితే, దేవా నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా అని మనం పాడిన విధంగా ఆ కోడలు అంటుంది, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. అతను ఎక్కడుంటే నేను అక్కడ ఉంటా అని చెప్తూ ఉంది. ఋతు గ్రంథము చూడండి 1వ అధ్యాయము 4వ వచనం చూస్తే, వారు మోయాబు స్త్రీలను, ఈ ఇద్దరు స్త్రీలు ఏ వంశస్థులు? మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకుని, వారిలో ఒకదాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు. రెండవ దాని పేరు ఏమంట? రూతు. ఈమె ఏం చేసింది? అత్తను విడిచి వెనుదిరిగిపోయింది. ఓర్ప ఎక్కడ పోయింది? తన సొంత ఊరికి వెళ్ళిపోయింది. రూతు అయితే అత్తను హత్తుకొని ఉంది, అత్త దగ్గరనే ఉంది. నీ జనమే నా జనము అని చెప్పింది. మరి ఆదికాండము 19వ అధ్యాయము 6వ వచనము చూస్తే ఏమంటుంది చూడండి, ఇంకా వెనక తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు, భర్తను విడిచిపెట్టి కుటుంబాన్ని విడిచిపెట్టి ఈమె ఏం చేసింది? వెనకకి తిరుగుతుంది. 6వ వచనం 19:6, ఆదికాండం 19:6. లోతు భార్య వెనుకకు తిరిగి ఏమైంది? ఉప్పు స్తంభము ఆయను. ఎక్కడ తిరిగింది ఆమె? భర్తను వెంబడించిందా? దేవుడు చెప్పినాడు, అయ్యా లోతు, నీవు నీ భార్య నీ పిల్లలు నీ కోడళ్ళు ఎవరు కూడా వెనుకకు తిరిగి చూడొద్దండి. మీరు అతను
అతనిని వెంబడించండి అని చెప్తే లోతు భార్య ఏం చేసింది? భర్తను వెంబడించకుండా, భర్తతో పాటు పోకుండా దేవుడు చెప్పిన కండిషన్ మర్చిపోయి ఏం చేసింది? ఆమె వెనుకకు తిరిగి చూసింది, వెనుకకి వెళ్ళిపోయింది. వెనుకకు చూసింది, ఇంకా ఆనే నిలబడిపోయింది. మన జీవితం కూడా వెంబడించడంలో వెనుకాడకూడదు. నిరంతరం కూడా దేవుని సంఘాన్ని వెంబడించాలి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే అక్కడ అపోస్తుడైన పౌలు చెప్తున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనం. క్రీస్తు ప్రేమ నుండి, చూడండి ఎంత మంచి మాటను. ప్రభు అయిన అపోస్తుడైన పౌలు అంటాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రేమ నుండి మనలను, అంటే మనలను దూరం చేసేది ఎవరు? ఎవరి ప్రేమ నుండి? దేవుని ప్రేమ నుండి మనలను దూరం చేసేది ఎవరు? అది ఖడ్గమైనను, శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా. మనలను విడగొడుతుందా? రూతు ఏమనింది? ఏది విడగొట్టాలా మనల్ని? ఏది విడగొట్టాలనింది? మరణం ఒక్కటే మనల్ని దూరం చేయాలా. మరణిస్తేనే నువ్వు నేను వేరు కావాలా. ఇంకా ఏ శ్రమ వచ్చినా, ఏ కష్టం వచ్చినా నీవు నేను ఎప్పుడు కూడా వేరు కాకూడదు అని చెప్తుంది. ఇక్కడ కూడా అపోస్తుడైన పౌలు దేవుని మీద ఉండేటువంటి ప్రేమతో దేవుని హత్తుకునే విధానాన్ని చూస్తే మన హృదయము తరించిపోతుంది. ఎంత మంచి మాట చూడండి. క్రీస్తు ప్రేమ నుండి, ఏ ప్రేమ? అంత ప్రేమ కూడా అంత బాగుంది. రూతు ఎడల, ఓర్ప ఎడల అంత లేదే ఆ మాట అంటదా? రూతు, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నువ్వు ఎక్కడ చనిపోతే నేను అక్కడ చనిపోతా, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటా, నిన్ను పాతి పెట్టిన చోటనే నన్ను కూడా పాతి పెట్టాల. అపోస్తుడైన పౌలు కూడా అంటాడు, మనలను ఎడబాపున క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవరైనా దూరం చేస్తారా? ఒకవేళ శ్రమ వచ్చినా దూరం అవుతామా? మనం కూడా శ్రమలో కూడా, కష్టాల్లో కూడా, బాధల్లో కూడా, సమస్యల్లో అయినా, ఇరుకుల్లో అయినా, ఇబ్బందుల్లో అయినా దేవునికి మనం ఏం కాకూడదు? దూరం కాకూడదు. కుటుంబంలో కూడా శ్రమ అయినా, హింస అయినా, బాధ అయినా, ఉపద్రవమైనా, కష్టాలు వచ్చినా కుటుంబం నుండి మనము వేరు కాకూడదు. ఆత్మీయమైన బంధం అట్లా ఉండాలా. ఏ బంధం? శరీరకంగా అందరు కలిసి ఉన్నా కూడా 63 లాగా ఉండక 36 లాగా ఉన్నాం అనుకోండి, ఏమైతే జీవితము. ప్రమాణాలు పలికించేటప్పుడు ఎట్లా పలికిస్తారు? ఒకరి ముఖం అట్లా, ఒకరి పెట్టినా ఎట్లుంటాయి ముఖాలు. నేనైతే ఈ మధ్యలో చెప్తున్నా, పెళ్లి చేసేటప్పుడు ప్రమాణాలు చెప్పేటప్పుడు కూడా ఇట్లా ఉంటారు ఇద్దరు. అయ్యా కొంచెం ఆయన ముఖం చూసుకుంటే చెప్పిన అంట, ఆమె కూడా చెప్తా ఆయన ముఖం చూడు. ప్రమాణాలు చెప్పేటప్పుడు ఎవరి ముఖాలు చూసుకున్నాలా? ఇద్దరు చూసుకున్నాలా. వ్యాధి ఎందును అని ఆమెకెళ్ళి చూసి చెప్పాలా, వ్యాధి ఎందును అని ఆమె కూడా ఎవరికెళ్ళి చూసి చెప్పాలా, భర్తకెళ్ళి చూడాలా. కింద చూస్తే నాకెళ్ళి చూసి చెప్తే నువ్వు అన్నతలు కూడా ఉంటాడు, నాకెళ్ళి చూడలే కదా. ఎడబాపున ఏది? ఏ కీడైనాను మనల్ని ఎడబాపున, ఎంత కష్టమైనా మనల్ని దూరం చేస్తుందా? మరణం ఒక్కటే మనల్ని దూరం చేయాలి. అపోస్తుడైన పౌలు కూడా అంటాడు, క్రీస్తు నుండి మనల్ని ఏదైనా ఎడబాపున, శ్రమ అయినను, బాధ అయినను, హింస కూడా వచ్చినా, కరువు వచ్చినా, బట్టలు లేకపోయినా, ఉపద్రవమే ఒకసారి మన మీదకి వచ్చినా, ఖడ్గము వచ్చినా మనల్ని దూరం చేస్తుందా? మనల్ని దూరం. మనం కూడా దేవుని నుండి దూరం కాకూడదు, సంఘము నుండి దూరం కాకూడదు. మనం ఎప్పుడు ఏమనాలంటే, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీతోనే నేను ఉంటా యేసయ్యా. అది ఎంత శ్రమ అయినా కూడా నీతోనే ఉంటా, నీవే నాకు కావాలయ్యా అని మనం కోరుకోవాలి. రూతు కూడా అత్తనంటుంది, నువ్వే నాకు కావాలా, నేను నిన్ను విడిచి వెళ్ళను అని చెప్తుంది. 2వ తిమోతి 4వ అధ్యాయము 10వ వచనం. దేమ అనే అతడు కూడా ఏం చేసినాడంటే, దేమ
ఇహలోకమును ప్రేమించి నన్ను విడిచి తెసలోనికకు వెళ్ళెను అనే మాట ఉంటది. ఇక్కడ ఏమంటాడు? దేమా అనే అతడు ఏం చేసినాడంట? ఇహలోకమును ప్రేమించి. ఎవరిని ప్రేమించినాడు? దేమా. క్రీస్తుని అనుసరించిన దేమా, అపోస్తులైన పౌలు వీళ్ళతో కలిసి తిరిగినటువంటి దేమా ఎవరిని విడిచినాడు? దేవుని సేవకులను వదిలిపెట్టి ఎక్కడ పోతున్నాడు? తెసలోనికకు వెళ్ళెను. ఏం ప్రేమించి వెళ్ళినాడు? చెప్పండి, ఏం ప్రేమించి వెళ్ళినాడు? ఇహలోకము. ఇహలోకంలో ఏముంది? శరీరాశ, నేత్రాశ, ఇవి ప్రేమించి వెళ్ళిపోయింది. ఓర్ప కూడా అవే ప్రేమించింది. అత్త దగ్గర ఉంటే కొన్ని కట్టుబాట్లు కూడా ఉంటాయి. అత్త దగ్గర ఉంటే ప్రేమ ఉంటుంది, కట్టుబాట్లు ఉంటాయి. ఈ రెండు ప్రేమించాలి. కోడలు కూడా అప్పుడప్పుడు గడుసుగా ఉంటుంది, ప్రేమ ఉంటుంది. ఈ రెండు స్వీకరించాలి అత్త. అందుకే ఏమంటది ఇక్కడ? ఈ దేవ ఏం ప్రేమించినాడు? ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెసలోనికకు వెళ్ళెను. మనము ఎప్పుడు కూడా వెను తిరిగే వారి వలె ఉండకూడదు. నువ్వు ఎవరి వలె ఉండాలా? ఉంటే చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండాలి. నులివెచ్చని స్థితి ఏం చేస్తుందంటే దేవుని నోట నుండి ఉమ్మివేయబడటకు మనకు అవకాశం ఉంటుంది. అందుకోసమే దేమ ఇహలోకమును ప్రేమించి నన్ను విడిచి తెసలోనికకు వెళ్ళెను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుకున్నాం. అయ్యా సహోదరులారా, ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చెప్పుచున్నాను, ఒకటి చేయుచున్నాను. ఏం మరవాలా? ఏంటి మరవాలా? వెనక ఉన్నవి మరచి. అత్తతో ముందుకు సాగాల్సిన ఆమె ఏం చేసింది? వెనకవి జ్ఞాపకం చేసుకుంది. మోయాబు దేశమును జ్ఞాపకం చేసుకుంది. తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకునింది. అత్తతో పాటు ముందుకు వెళ్ళాలా, వెనక్కి పోవాలా? రూతులక్క చెప్పాలా? నా వెనుక జీవితం నాకొద్దు, నీ జనమే నా జనం. వెనుకవి మర్చిపోవాలా. అందుకే వెనుక ఉన్నవి మరచి, వెనుక ఉన్నవి ఏం చేయాలా? చెప్పాలా? ఏం చేయాలా? మరచి ముందున్న వాటి కోసమే వేగిరపడచ్చు. ఇంకొక కోడలికి అత్త వచ్చా, మన మధ్యలో కూర్చున్నమ్మా. లేట్ వచ్చింది అత్త. ఇంకో కోడలికి అత్త. కొంతమంది ఎత్తున్నారు కదా, చేయి ఒక మెంబర్ వచ్చాం మనకి. ఇప్పుడు వెనక ఉన్నవి ఏం చేయాలా? మర్చిపోవాలా. ముందున్న వాటి కోసము వేగిరపడాల. ముందు ఎవరున్నారు? మన ముందు ఓర్పతో పాటు ఎవరున్నారు? అత్త. ఓర్పతో రూతుతో పాటు అత్త ఉంది. ఓర్పు అయితే వదిలిపెట్టింది. ఓర్ప అంటే ఓర్పు అని. ఓర్పల ఆ ఓర్పే లేదు. ఓర్ప అని పేరు పెట్టుకుంది కానీ ఏం లేదు, ఓర్పు లేదు. కొంతమంది పేర్లు బాగుంటాయి కానీ దాంట్లో ఏముండదు. వెనక్కి వెళ్ళిపోయింది, ఈమె వదిలిపెట్టేసింది. వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కోసము ఏం పడాలా? వేగిరం పడాలి, తొందర పడాలా. మన ముందు ఎవరున్నా చూడండి, క్రీస్తు యేసున్నాడు. సిలువలో వేలాడుతూ రక్తము కార్చబడి మన కోసమై కొరడా దెబ్బలు కొట్టినటువంటి క్రీస్తు యేసు మన ముందున్నాడు. ఆయనను చూస్తూ మనం పరిగెత్తాలి. ఆయనను చూస్తూ మన జీవిత అడుగులు వేయాలి. రన్నింగ్ రేస్ లో పరిగెత్తేటప్పుడు 1, 2, 3 అన్నప్పుడు పిల్లల గురి ఎక్కడుంటది? 1, 2, 3 అంటే వెనక్కి తిరిగి చూస్తారు కదా పిల్లలు. వెనక్కి తిరిగినోడు ఆడుంటాడు, వెనకబడిపోతాడు. 1, 2, 3 అన్నప్పుడు గురి ఎక్కడ పోతుంది? గమ్యము ఆడుందో ఆడ ఉంటుంది దృష్టి. అదే ఇక్కడ నుండి నువ్వు అక్కడికి పోవాలంటే అక్కడ ఉంటుంది చూపు. వెనుకవి మరచి ఏదంట? పోలే మనం ముందు పరిగెడుతున్నాము. కొంచెం పరిగెత్తినప్పుడు ఆ స్పీడ్లో ఇటు అటు తిరుగుతూ చూసి ఉరికినామనుకో ఏడబడతాం. స్పీడ్ పోయేటప్పుడు ఒక్క సెకండ్ కూడా ఇక్కడ తిరిగినామంటే ఎగిరి బోర్ల పడతాం. మనము కూడా ముందున్న వాటి కోసం వేగిర పడుచు పరిగెత్తాలి. ఇటు అటు చూస్తే ఏముంటది? చూస్తే దెయ్యమునన్న చూడు, లేకుంటే ఏం చూడాలా? దెయ్యానికి ఆపోజిట్ దేవునన్న చూడాలా.
రెండు చూసుకుంటూ పరిగెత్తితే కింద పడిపోతాం. అందుకే తాను నిలుచుచున్నానని తలంచుకున్న ప్రతి వాడు కూడా పడిపోకుండా ఎట్లా చూసుకోవాలా? జాగ్రత్త. జాగ్రత్త అంటే కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండాలా. ఎందుకు జాగ్రత్త అన్నాడంటే లోకంలో చాలా ప్రమాదం ఉంది. లోకంలో ఏముంది? చాలా చెడు ఉంది. దీనికోసం జాగ్రత్తగా పరిగెత్తాలి. క్రీస్తు యేసునందు ముందుకు పరిగెత్తాలా. చూడండి, వాటి కోసమే ముందున్న వాటి కోసమే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు. ఆయన ఉన్నతమైన పిలుపు ఏమి? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా ఎద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తా. నా కుమారుడా, నా కుమార్తె నా వద్దకు వచ్చి మరణం వరకు నమ్మకంగా ఉంటే నేనేమిస్తాను? ఆయన జీవ కిరీటం నేను ఇస్తాను. అందుకే ఉన్నతమైన పిలుపునకు కలుగు ఏం పొందాలని? ప్రతి మనిషి పరుగు పందెంలో గెలవాలని పరిగెత్తుతాడా, ఓడిపోవాలని పరిగెత్తుతాడా? నేను కూడా గెలుస్తా అనే నమ్మకంతో పరిగెత్తాను. ఎట్లా ఓడిపోతా అనుకొని పరిగెత్తితే ఏమైతావు? ఖచ్చితంగా ఓడిపోతాను. నేను కూడా గెలవగలను. పరీక్షలు రాసినారు ఇప్పుడు చాలా మంది పిల్లలు. ఫెయిల్ కావాలని అనుకొని ఎవరైనా రాసినారా చెప్పండి? పరీక్షలు దేవా దేవా నేను ఫెయిల్ కావాలా అని ఎవరైనా అనుకుని రాసినారా? పాస్ కావాలా అనుకుంటారు రాసిన ప్రతి ఒక్కరు. మళ్ళీ వాడు తెల్ల పేపర్ పెట్టి దేవా దేవా పాస్ కానీ ఎన్నిసార్లు దేవుని మొక్కినా ఏం కాదు. నేను అంతకుముందు ఒకటి చెప్పిన, ఒకడు లాటరీ తగలాలా అని కోరుకుంటున్నాడు రోజు దేవుని. ఏం తగలాలని? రవ్వా దేవా ₹1 లాటరీ నాకే తగలాలని రోజు మొక్కుకుంటాడంట. రోజు మొక్కుకొని ఏం చేస్తున్నాడంట? ఆ లాటరీ నెంబర్ పేపర్లో వస్తుందేమో అని వారానికి ఒకసారి పేపర్లో చూస్తాడంట. పేపర్లో చూస్తూ చూస్తూ ఎప్పుడు చూసినా వాడి నంబర్ లేదంట. ఏం దేవా ఇన్నిసార్లు నాకు ఈ లాటరీ తగులుతలేదు అంటే ఏమన్నాడంట? ఒరే ముందు నువ్వు టికెట్ కొనుక్కోరా, లాటరీ టికెట్ అని. అది కొనుక్కున్నాలా? లాటరీ టికెటే లేదు, ఏమని కోరుకుంటావు? లాటరీ తగలాలని కోరుకున్నాడంట. అందుకే దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండాలా. ముందు మనం ఏం చేయాలా? గైడ్లా ఉండాలా. అందుకే ఇక్కడ ఏమంటారు చూడండి, చదవమా. ఉన్నతమైన పిలుపును కలుగు బహుమానం పొందవలెనని ఎక్కడ పరిగెత్తాలా? గురి యొద్దకే మనము పరిగెత్తాలా. ఇస్కరియోతు యూదా కూడా చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 14 నుంచి చదువుకుందాం 36 వరకు. యోహాను సువార్త మత్తయి సువార్త 26వ అధ్యాయము 14వ వచనం నుంచి. అప్పుడు 12 మందిలో ఒకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకులకు వెళ్ళి, నేను ఆయనను మీకు ఏం చేస్తే అప్పగించిన ఎడల. యూదా ఇస్కరియోతు గురి ఆడుంది. యేసు ప్రభుని బాగానే వెంబడించినాడు. మధ్యలో ఏమైంది? బ్రేక్ అయింది. మధ్యలో ఏమొచ్చింది? బ్రేక్ అయింది. అందుకే దేని మీద మనసు పెట్టుకున్నాడు? గురి యొద్దకు పరిగెత్తాల్సిన ఇస్కరియోతు యూదా దేని వైపు చూస్తున్నాడు? డబ్బు వైపు చూస్తున్నాడు. ఎక్కడికి పోయినా చూడండి, చదువుమా. నేను ఆయనను, ఎవరిని? ఎవరు ఆయన? ఆయనను అంటే ఎవరు చెప్పాలా? ఎవరు? నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకు ఏమిత్తులని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి. దేనికోసం ఎందుకు తిరిగినాడు? యేసు ప్రభుని ఎందుకు వదిలిపెట్టినాడు? యేసు ప్రభుతో నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడ చనిపోతే అక్కడ చనిపోతా అని రూతు అన్నట్టుగా యూదా ఇస్కరియోతు అపోస్తుడైన పౌలు చెప్పినట్టుగా కష్టమైనను నష్టమైనను బాధ అయినను హింస అయినను మనలను ఎడబాపునా అని అపోస్తుడైన పౌలు చెప్పినట్టుగా ఈ ఇస్కరియోతు యూదా చెప్పడం లేదు. దేని వైపు తన మనసు తిప్పినాడు? 30
వెండి నాణెముల వైపు, లోకము వైపు తన మనసు తిప్పినాడు. తిప్పి ఏమంటారు చూడండి, అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వారికి ఇచ్చిరి. ఎప్పుడైతే ఆ 30 వెండి నాణ్యాలు ఆ ఇస్కరియోతు యూదా చేతిలో పడినావో, వాడు అప్పటి నుండి ఏం ధ్యాస ఉంది? యేసు ప్రభు మీద ధ్యాస లేదు. ఆయనను వెంబడించాలని ధ్యాస పోయింది. ఏమొచ్చింది ఇప్పుడు? ఆయనను అప్పగించాలా, వెంబడించాలా అనే మనసు పోయి అప్పగించాలా అనే బుద్ధి వచ్చింది. అందుకే ముద్దు పెట్టుకున్నాడు, అప్పగించినాడు. వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు సమయము కనిపెట్టుకొని చుండెను. దేనికోసం సమయం పెట్టినాడు? దేనికోసం తన సమయం పెట్టినాడు చెప్పాలా? యేసు ప్రభుని అప్పగించుటకు టైం చూస్తున్నాడు అంటే ఎప్పుడు దొరుకుతాడో యేసు ప్రభు అని. ఆయన కరెక్ట్ ప్రార్థన సమయము తెలుసుకున్న యూదా ఇస్కరియోతు వచ్చినటువంటి ఆ బంటులకు ఏం చెప్పినాడు? గుర్తు చెప్పినాడు. ఫలాని గెత్సెమనే తోటలో యేసు ప్రభు ప్రార్థనకు ఉంటాడు, అప్పుడు నేను వెళ్ళి అతన్ని గుర్తుపట్టి, మీరు గుర్తుపట్టలేరు కాబట్టి నేను వెళ్ళి ముద్దు పెడతా, ఆ ముద్దు పెట్టిన ఆయన ఎవరో ఆయనే యేసుక్రీస్తు అని గుర్తు చెప్పి వచ్చినాడు. ఈ ఇస్కరియోతు యూదా కూడా యేసు ప్రభుని వెంబడించాల్సిన ఆయనను వదిలిపెట్టేసి డబ్బు వైపు తన జీవితాన్ని పరుగులు తీసినారు. మరి మనం ఎవరము? వెలుగుగా ఉండేవాళ్ళమా, చీకటిలో ఉండేవాళ్ళమా? గుర్తు చేసుకోవాలా. 2 ఉంటాయని చెప్పినా నేను. మంచి చెడు, వెలుగు చీకటి, తర్వాత దేవుడు దయ్యం, మేలు కీడు. ఇట్లా ఆపోజిట్ వర్డ్స్. నువ్వు ఏ దాంట్లో ఉన్నావు? కీడులో ఉన్నావా, మేలులో ఉన్నావా? హత్తుకునే దాంట్లో ఉన్నావా, ముద్దు పెట్టుకునే దాంట్లో ఉన్నావా? ఏ స్థితిలో ఉన్నావో జాగ్రత్తగా చూసుకోవాలి. మత్తయి సువార్త చివరిగా 13వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 1వ వచనం నుంచి. ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ ధరిని నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు ఏం చేసి ఉన్నాడు? ఒక రైతు విత్తనాలు విత్తుటకు బయలుదేరి వెళుతూ ఉన్నాడు. ఆ విత్తనాలు విత్తుతూ ఉన్నప్పుడు కొన్ని ఎక్కడ పడినాయంట చూడండి. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనాలు ఎక్కడ పడినవి? నువ్వు ఎవరివి? త్రోవ పక్కన పడిన విత్తనానివే కొన్ని అన్నాడు. ఇక్కడ కూడా ఎంతమంది త్రోవ పక్కన పడిన విత్తనాలో అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. త్రోవ పక్కన పడగా పక్షులు వచ్చి వాటిని ఏం చేసినవి? రింగేసినాయి. ఇవి ఎక్కడ పడాలా? రైతు ఎక్కడ మిస్టేక్ చేయడు, కానీ కొన్ని పొరపాటున ఎక్కడ పడినాయి? త్రో పక్కన పడినాయి. త్రో పక్కన ఉండేవి ఏమొచ్చి తిన్నవి? పక్షులు వచ్చి తినివేసినాయి. రెండవది ఎక్కడ పడినాయి చూడండి. కొన్ని మన్ను ఎక్కువగా లేదు, అక్కడ పడినవి. అక్కడ మన్ను లోతుగా ఉన్నందున అవి వెంటనే మొలిచెను. కొంతమంది బాగా అప్పటికప్పుడికే వెంబడిస్తారు, అప్పుడప్పుడికే మరణం వరకు దేవుని వెంబడించరు. ఈ ఇస్కరియోతు యూదా తాను మరణం వరకు దేవుని వెంబడించలే, తానే మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. యేసు ప్రభుని అమ్మివేయడం ద్వారా తన మనసు నొచ్చుకొని ఏం చేసినాడు? తన కిందులుగా వేలాడి తన ప్రాణముని పోగొట్టుకోవాల్సి వచ్చింది. యేసు ప్రభుని వెంబడించకుండా తన ప్రాణాలు తాను పోగొట్టుకున్నాడు. ఇక్కడ కూడా మనము ఎవరము? ఏ విత్తనం? మనం త్రో పక్కన పడిన విత్తనము ఏమెత్తుకుపోయినవి? పక్షులు తీసుకుపోయినాయి. రాతి నేల పడిన విత్తనము మన్ను లేనందున అవి వెంటనే మొలిచెను, గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎప్పుడు ఎండిపోయినవి? మాడి వేరు లేనందున ఎండిపోయినాయి. ఎందుకంటే వేర్లు లోతుగా ఉంటేనే మొక్క పచ్చగా ఉంటుంది.
లోతుగా లేకపోతే అవి ఏమైతాయి, మాడి ఎండిపోతాయి. ఎండిపోయిన దాన్ని మనం ఏం చేస్తాం, ఎండిపోయిన మొక్కలు తీసుకొచ్చి పొయ్యిలో పెట్టేస్తాం. కాబట్టి మనం ఎవరము? రాతి నేల పడిన విత్తనమా, త్రోవ పక్కన పడిన విత్తనమా? మరికొన్ని ఎక్కడ పడినాయి చూడండి. కొన్ని ఎక్కడ పడినాయి? ముళ్ళ పొదలలో పడెను. ముళ్ళ పొదలు ఎదిగి వాటిని ఏం చేస్తున్నాయి, బాగా అణిచివేసెను. కొన్ని మంచి నేలను పడెను. ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. మనము ఎవరము? ఫలించే విత్తనాలమా, ఫలించని విత్తనాలా? మనం ఫలించాలంటే ఎక్కడ ఉండాలా? ఏ విత్తనమై ఉండాలా? ఎక్కడ పడిన విత్తనమై ఉండాలి. మనం త్రోవ పక్కనే, రాతి నేలలో, ముళ్ళ నేలలో పడినవే. మన ముళ్ళ చెట్లలో పడిన విత్తనం అయితే ఎదగడానికి వీలు ఉండదు, ఎందుకంటే ఆ చెట్లే తొక్కేస్తాయి. రాతి నేలలో పడితే వేరు లేనందున అవి ఏమవుతాయి, వాడిపోయి ఎండిపోతాయి. త్రోవ పక్కన పడిన వారుగా ఉంటే పక్షులు వచ్చి అవి ఎత్తుకుపోతాయి. ఈ విత్తనాలు ఏమబ్బా అని మీరు అనుకుంటున్నారేమో. విత్తనము ఎవరు? వాక్యము విత్తనమై ఉంది. వాక్యం ఏమైంది? ఈ చెప్పబడిన వాక్యము మీ హృదయంలో పడాలి. మంచి నేలను పడిన విత్తనము ఎంత ఫలించిందంట చూడండి. ఒకటి 60 30 గాను, 60 గాను, 100 ఫలించింది. నీ హృదయంలో కూడా చెప్పబడిన వాక్యము నీ హృదయంలో పడితే అప్పుడు అది ఎంత ఫలిస్తుంది? 30 60 100 ఫలిస్తుంది. కాబట్టి నువ్వు ఎవరు అంటే దేవుని హత్తుకునే వారుగా ఉండాలి. నువ్వు ఎవరు అంటే రూతు వలె అత్తను హత్తుకున్నటువంటి వారుగా ఉండాలి. నయోమిని హత్తుకున్న కోడలు ఎవరు? రూతు. కాబట్టి మన జీవితం కూడా ఫలించాలంటే మనం ఎవరుగా ఉండాలా? దేవుని పిల్లలుగా ఉండాలా. వ్యాధి అయినను, బాధ అయినను, కష్టమైనను, ఖడ్గమైనను, ఉపద్రవమైనను ఏదైనాను కూడా క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపునా అంటే ఏది కూడా ఎడబాపదు. రూతు కూడా అంటుంది, అత్త నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. నువ్వు ఎక్కడ చనిపోతే నేను అక్కడ చనిపోతా, నేను ఎక్కడ పాతి పెడితే అక్కడ నన్ను కూడా పాతి పెట్టాలా. ఒక్కటే మనల్ని వేరు చేయాలా, అది ఏది? మరణము మనల్ని వేరు చేయాలి. మనం కూడా ఆ నిర్ణయం తీసుకోవాలా. దేవా నా మరణమే నీ నుండి వేరు చేయాలి, నేను మరణించేంత వరకు నీలో ఉండాలా. ఈ వాక్యము అనే విత్తనము నా హృదయంలో పడిన వాక్యము ఎట్లా ఫలించాలా? 30 గాను, 60 గాను, 100 ఫలించాలి దేవా అని మనం కోరుకుంటే మన జీవితము పుష్కలంగా ఆశీర్వాదకరంగా ఉంటుందని వాక్య భాగం ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ ప్రభు పేరిట వందనాలు.